సార్ చిన్న ఒక విషయము, చెప్పండి. ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి జరుపుకుంటారు కదా, గురు పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటి? తప్పకుండా. ముందుగా దీన్ని వ్యాస పౌర్ణమి గుర్తించాలి. వ్యాస పౌర్ణమి గురించి ఎందుకు సార్? మొదటిగా ఎందుకంటే వ్యాసుడు పుట్టినరోజునే గురు పౌర్ణమి అంటారు. వ్యాసుడు మనకి చిందరవందరగా ఉన్న వైదిక వాంగ్మయాన్ని అంతా కూడా ఇచ్చాడు. 4 వేదాలను, ఉపనిషత్తులను, పంచమ వేదమైన భారతాన్ని కూడా మనకు అందించి మన శిష్యుల ద్వారా ఈ రోజు వరకు కూడా మన సనాతన ధర్మానికి ఆయన గురువు అయింది. కాబట్టి ఆయన కృతజ్ఞతాపూర్వకంగా ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణాన్ని గురు పౌర్ణమిగా మనం చేసుకుంటాం. అందుకేనేమో ఈ గురు పౌర్ణమి రోజున ఉపాధ్యాయులను కూడా పూజిస్తారు. ఈ గురు పౌర్ణమి రోజు కూడా షిరిడి సాయిబాబాని పూజిస్తారు. ఇదేలా సార్? వాస్తవానికి షిరిడి సాయిబాబా గారు 20వ శతాబ్దం మొదటి అంకంలోనే పరమపదించారు. వ్యాసుడు క్రీస్తు పూర్వము ద్వాపర యుగంలోని మహర్షి. ఆయన ద్వారానే మనకు ఈ సనాతన వాంగ్మయం అంతా కూడా శిష్య పరంపర ద్వారా విజ్ఞానాన్ని అందించిన మహాగురు. కాబట్టి గురు పౌర్ణమి రోజు ఆయన పూజిస్తారు. సార్, వారానికి 7 రోజులు, 7 రోజులలో గురువారం రోజు యొక్క ప్రత్యేకత ఏమిటి? గురువారం నాడు నవగ్రహాలలో గురుగ్రహం మీద ఏర్పాటు చేసిన వారం గురువారం. ఈ గురుగ్రహం అనేటువంటి వాడు దేవగురువు. ఆయన గురువారానికి అధిదేవుడు దత్తాత్రేయ స్వామి. కాబట్టి గురువారం నాడు దత్తాత్రేయ స్వామిని పూజించాలి. మరి దత్తాత్రేయ స్వామి గురించి విపులంగా చెప్పగలుగుతారా? తప్పకుండా. దత్తాత్రేయ స్వామి అత్రి అనసూయలకు త్రిమూర్తి అంశతో జన్మించినాడు. అతనే ఆ త్రిమూర్తులనుగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. కనుక గురువారం నాడు దత్తాత్రేయ స్వామిని పూజిస్తే త్రిమూర్తులు కూడా పూజించుంటే లెక్క. అందువల్ల దత్తాత్రేయ స్వామిని పూజిస్తే విశేష ఫలితాలు వస్తాయి. సార్, గుర్తొస్తుంది సార్, మా చిన్నప్పుడు స్కూళ్ళలో చదువుకున్నది, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఎగ్జాక్ట్లీ. చాలా సంతోషం సార్. గురువారం గురించి, గురు పౌర్ణమి గురించి వివరంగా చెప్పారు. ధన్యవాదాలు. సర్వే జనాః సుఖినో భవంతు.